బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు త్రిమూర్తులు. బ్రహ్మ, విష్ణువులు సృష్టి స్థితి కారకులైతే అన్నింటినీ తనలో లయం చేసుకునేవాడు మహేశ్వరుడు. అంతటి మహాదేవుడైన శివుడు ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఉంటాడు. శ్మశానాల్లో నివసిస్తూ ఒంటికి భస్మం రాసుకుంటాడు. ఇతర దేవుళ్ల ఆభరణాలు కాకుండా పులి చర్మాన్నే ధరిస్తుంటాడు. అయితే శివుడు పులి చర్మాన్నే ధరించడానికి అసలు కారణమేమిటో శివపురాణంలో వివరించబడింది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు పూర్వం దిగంబరుడిగా ఉంటూ ఒంటిపై ఎలాంటి దుస్తులు ధరించేవాడు కాదు. అలా దిగంబరుడిగా అరణ్యంలో వెళుతున్న శివుణ్ణి చూసిన ఋషులు, మహర్షులు, పండితుల భార్యలు ఆయన పట్ల ఆకర్షితులవుతారట. దాంతో వారంతా శివుణ్ణే తలుచుకుంటూ కుటీరాల్లో పనులు సరిగ్గా చేసేవారు కారుట. ఆ విషయం తెలుసుకున్న మహర్షులు శివుణ్ణి హతమార్చాలనుకుంటారు. దానికోసం ఒక ఉపాయం పన్నుతారు. శివుడు రోజు వచ్చే దారిలో పెద్ద గుంతని తవ్వి అందులో తమ మంత్రశక్తితో అత్యంత శక్తివంతమైన పెద్ద పులిని సృష్టించి ఉంచుతారు. శివుడు రాగానే పెద్ద పులి ఆయనపై భీకర రూపంలో దాడి చేస్తుంది. ఏ జీవినైనా తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకునే శివుడు పులిని చంపేస్తాడు. ఆ తరువాత జరిగిన విషయం తెలుసుకుని ఆ పులి చర్మాన్ని తన అంగవస్త్రంగా కట్టుకుంటాడు. అలా అప్పటి నుంచి శివుడు ఆ పులి చర్మాన్ని ధరిస్తూ వస్తున్నాడు. ఇది శివుడు పులి చర్మాన్ని ధరించడం వెనుక ఉన్న అసలు కారణం. Like and subscribe Eagle Media Works.